as an artificial stimulus. అందరూ కూర్చోండి. దయచేసి పెద్దలందరూ మీకు బోల్ చాయ్ గారు, సూర్యబాబు గారు, పుడకా సూర్యబాబు గారు, ప్రార్థించండి. అందరూ అటుపక్కే ఉండండి. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం గజాననం మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఆత్మయే గజాననం మోహనగణాధిదేవితం శ్రీధ్వజం భవానదారక్షితం నమామి విఘ్నేశ్వరపాదం.
నాయుడు గారికి, ఎస్కే శ్రీని గారికి, ఎస్కోట్ నుంచి వచ్చిన రమణ గారికి స్వాగతం సుస్వాగతం సార్. స్టేజ్ మీదకి మన శెట్టి గారు రావాల్సిందే కోరుతున్నాం. వారికి ఆహ్వానించడానికి సూర్యబాబు గారు రావాలని కోరుతున్నాం. సూర్యబాబు గారు ఎలా రండి, మనం ఇచ్చేసిన స్వాగతం సుస్వాగతం సార్. రమణ గారు రావాలని కోరుతున్నాం. స్వాగతం నుంచి ఇచ్చేసారండి రావణ్ గారని, మన స్టేట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ గా చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం సార్. చప్పట్లు. సినిమాలో ఎలక్ట్ చేసావు కానీ సాంగ్ షూట్ చేయలేదు. మన అనకాపల్లి నుంచి వచ్చేసిన నాయుడు గారికి స్వాగతం సార్. నాయుడు గారు సార్, ఈ అనకాపల్లి సీనియర్ ఎలక్ట్రీషియన్, అలాగే తుంపాల్లో టాప్ కూడా ఉంది సార్, ఎలక్ట్రికల్ టాప్. సుస్వాగతం సార్. అలాగే మన అనకాపల్లి నుంచి చేసిన ఎస్కే శ్రీని గారు రావాలని కోరుతున్నాం. సత్యనారాయణ కూర్చున్నాం సార్. వెల్కమ్ సార్. శ్రీ గారు కూర్చోండి సార్. మన గౌరవ అధ్యక్షులు అండి అచ్యుతరావు గారు. మన సీనియర్ ఎలక్ట్రీషియన్ అచ్యుతరావు గారిని ఎలక్ట్రీషియన్ గారు స్వాగతం సుస్వాగతం సార్. బాబు లోకేష్ గారు స్వాగతం సుస్వాగతం సార్. సీనియర్ కావాల్సి కోరుతున్నాం. స్వాగతం సుస్వాగతం సార్. పాత్రనే నువ్వు కూడా జాయిన్ అయిపో, అందులో చెప్తాను. అది అలా గ్రూప్కి వచ్చింది. ఓకే, అలా చూడండి. ఓకే 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 సాయి గారు థ్యాంక్ యూ సార్. కూర్చోండి. సార్ క్లాస్ కొట్టాలండి. సత్యనారాయణ గారు స్వాగతం సుస్వాగతం సార్. ఓకే పెంటో ఇవన్నీ సహకరించి ఈసారి మాత్రం హ్యాండ్ ఇచ్చారు, కానీ మరి అనేక కారణాల్లో కుర్రాలు లేరన్నారు. వారికి వచ్చి స్వాగతం చెప్పండి సార్. రమాజీ గారు రండి. రమాజీ గారు మరి ఆయన కుదరలేదు, ఏం చేస్తాం మరి. ఎప్పుడు ప్రతి సంవత్సరం సహకరించి మరి ఈ సంవత్సరం అవ్వలేదు. ఓకే, అలా చూడండి. ఇది అయిపోయింది అనుకో, అప్పుడు నువ్వు వెళ్ళిపోయినా ఇంకా అప్పారావు గారు ఎలక్ట్రీషియన్ సార్, సీనియర్ ఎలక్ట్రీషియన్. రామారావుపేటలో టాప్ కూడా ఉంది. వారికి స్వాగతం సుస్వాగతం అండి. మా విజయలక్ష్మి దొరక ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ నిలబెట్టింది పెద్ద గురు గారైన వీరికి సార్ ధన్యవాదాలు. ఏదో రెండు మాటలు మాట్లాడతారు సుబ్బాబు గారు. తర్వాత మాట్లాడతారు. అలాగే మన బొడ్డుపల్లి సీనియర్ ఎలక్ట్రీషియన్ జానకి రామయ్య గారు రావాలి. మీరు ఇప్పుడు యూనియన్ సహకరిస్తుంటారు, మీ తోటి సలహాలు కూడా ఇస్తుంటారు. థ్యాంక్ యూ. మరి కొద్దిసేపట్లో మన స్పీకరు సభాధిపతి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రి గారి తనయుడు కూడా రాజబాబు గారు ఇచ్చేస్తున్నారని మనకి ఫోన్ ద్వారా తెలిసింది. వారు వస్తే కొద్దిగా ఆహ్వానించాలని అందరూ కోరుతున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా వీటిలో ఎండింగ్లో కొన్ని పిక్నిక్ చేసేవాళ్ళం, కానీ ఒక స్పాన్సర్ ఒక 10,000 రూపాయలు ఇస్తున్నారు హైదరాబాద్. ఆయన రావడం వల్ల లేట్ అయింది, అందుకే ఈసారి కొద్దిగా లేట్గా ఫిబ్రవరి నెలలో పెట్టడం జరిగింది. అలాగే అనకాపల్లి చూస్ చేసిన మన రాము గారికి స్వాగతం సుస్వాగతం సార్. స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం సార్. రాము గారు స్టేజ్. అలాగే శ్రీనివాసరావు గారు రైట్ సార్.
ఒక బుక్ రామ్ గారు వెళ్ళండి సార్. రామ్ గారు వెల్కమ్ సార్. సార్ ఈయన అనకాపల్లి ఎలక్ట్రీషియన్ సార్. మన కోరిక మేరకు ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేస్తుంటారు. వారికి స్వాగతం సుస్వాగతం. అనకాపల్లి జిల్లా కన్వీనర్ కూడా చేస్తాం సార్. ఫస్ట్ అనకాపల్లి గౌరవించండి. వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన అనకాపల్లి కొత్తగా యంగ్ ప్రెసిడెంట్ గారు రఘురామయ్య గారు, టైగర్ వాయిస్ చిన్నగొడతారు సార్. వెల్కమ్ సార్. మా కోరిక మేరకు ఇచ్చేసిన రఘురామయ్య గారికి స్వాగతం సుస్వాగతం సార్. సుస్వాగతం సార్. ఈయన అనకాపల్లి నుంచి ఇచ్చేసారు సార్. అలాగే మన యూనియన్కి ఇలా పిక్నిక్ చేసుకుంటామంటే కొంత షాపుల వాళ్ళు అంటే శ్రీ రామారాయణ షాప్ వారు, ఎంకే ఎలక్ట్రికల్స్ సత్యబాబు గారు, ఇమ్రాన్ ఎలక్ట్రికల్స్, వీరభద్ర ఎలక్ట్రికల్స్, బాలాజీ ఎంటర్ప్రైజ్, బాలాజీ ఎలక్ట్రికల్స్, అలాగే మన రామాపురపేట ఫ్రిడ్జ్ మెకానిక్ జగదీష్ గారు, కృష్ణ ఎలక్ట్రికల్స్ వారు, గోపాలకృష్ణ ఎలక్ట్రికల్ వారు, నెక్స్ట్ ఏమో తిరుమల ఏజెన్సీ, ఎక్స్పో రాజు గారు మనకి ఆర్థిక సహాయంగా సహకరించి మనం ఈ ప్రోగ్రాంకి ప్రోత్సహించినందుకు వారికి ధన్యవాదములండి. ఇంకోటి ఏంటంటే మొన్న ఐదు పద్ధతి వెళ్ళి మనం పిక్నిక్ రమ్మని కోరడం జరిగింది. అలాగే మన అమౌంట్ ప్రతి నెల చందా వసూలు చేస్తున్నాం కదండి, దాని డబ్బులన్నీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ తీసి డబ్బులు వేయడం జరిగిందండి. ఫిక్స్డ్ డిపాజిట్ 3,50,000. అది సభాపతి గారికి తెలియపరిచాం. వారిని స్థలం కూడా కోరడం జరిగింది. వారు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు మనకి. అలాగే రాజేష్ బాబు గారు ఇస్తున్నారు. ఆ స్థలం ఇచ్చినట్టే మనం ఏ బిల్డింగ్ కార్యక్రమం చేసుకుందామని ప్లాన్లో ఉన్నాం సార్. సార్ చోడవరం వచ్చారా? చోడవరం వారు బ్రహ్మానంద గారు, అలాగే మన సెక్రటరీ గారు, మన ఈ శ్రీ విజయలక్ష్మి దుర్గ ఎలక్ట్రికల్స్ ఎంత ఉత్సాహంగా ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసిన వారు మన సత్యనారాయణ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం అండి. థ్యాంక్ యూ అండి ప్రెసిడెంట్ గారు. సార్ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి సభ్యులకి పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ సంఘం ఎలా నిలబడింది అంటే ఇంత పిక్నిక్ ఇంత గ్రాండ్గా మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నామంటే మన వెనకాల ఉన్న సభ్యులతో పాటు మన ముందుండి మనకి క్యాష్ గట్ట ఆర్థికంగా కానీ ఏదైనా సహాయ సహకారాలు అందిస్తున్నా ఇక్కడ రామ ఐరన్ షాపు, అలాగే మనకు గోపాలకృష్ణ, ఉన్నతి మోటార్స్, ఇలా ప్రత్యేకించి అందరూ కూడా మనం వెళ్ళిన వెంటనే ఒకప్పుడు మనం పిక్నిక్ అంటే న్యాచురల్గా ఒక 20 మంది 30 మంది లేకపోతే ఒక 50 మంది పెట్టుకోవడానికి మనమే డబ్బులు వేసుకుంటూ చేసుకునేవాళ్ళం. అది ఇప్పుడు ఏమైందంటే ఒక ఎగ్జిబిషన్లా మనం ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది చేస్తున్నాం. అయితే వాళ్ళకి మనం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే యూనియన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు ఈరోజు షాపుల డెమోలు అవి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా మనల్ని గౌరవించే వాళ్ళ దగ్గర మనం వెళ్తాం సార్. మనకు కాదు అనే కొన్ని షాపులు ఉన్నాయి, మనం తర్వాత వెళ్దాం. ముందు మన ఇంటికి వచ్చిన వాళ్ళని మన ఆతిథ్యం ఇచ్చి, సార్ మీరు మాకు చాలా అభిమానంతో గౌరవంతో మనకి ఏదైతే చేస్తున్నారో వాటిని ఫస్ట్ మనం గౌరవిద్దాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ప్రెసిడెంట్ గారు ఈవెంట్ ఎప్పుడు పెడుతున్నారా అని ఎదురు చూస్తూ షాపులు కొన్ని మనకి 10,000 5,000 ఎంత అమౌంట్ అని కాదు, వాళ్ళు మన మీద ఉన్నటువంటి అభిమానంతో చేసే ప్రతి పనికి కూడా వాళ్ళకి రెట్టింపు ఉత్సాహంతో మనం వాళ్ళ సహాయ సహకారాలు అందించాలి. మనం అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. సార్ నెక్స్ట్ ఇక్కడికి కోనేటి జగదీశ్వరరావు గారు అండ్ జానకి రామయ్య గారు, అలాగే మన ప్రెసిడెంట్ లంకా వీరభద్రి గారు ఒకసారి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. సార్ లంకా వీరభద్రి గారు, పాత్ర గారు, కోనేటి జగదీశ్వరరావు గారు, సార్ మేము ప్రతి సంవత్సరం కూడా మేము యూనియన్
స్థాపించిన దగ్గర నుంచి అంటే మేము 2016 నుంచి పాతులు గారు మేము కూడా పాత యూనియన్లో ఉంటూ కొత్త యూనియన్గా మేము మళ్ళీ అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా 2016 నుంచి కూడా యాక్టివ్గా ముందుకు వెళ్ళాం. 2021 కోవిడ్ తర్వాత కొన్ని అనివార్య కారణాల చేత సంఘం నుంచి బయటకు వచ్చి ఆ యొక్క కార్యక్రమాలని మేము మళ్ళీ కొత్తగా ఒక రూపుదిద్దుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే 2021 నుంచి నాన్ స్టాప్గా ఈ రోజు వరకు కూడా మీటింగులు కూడా 200 మంది 300 మంది 400 మంది సభ్యుల సంఖ్యాబలంతో పెట్టుకుంటూ వచ్చాం. ఇక్కడ మేము ఫస్ట్ ఫౌండేషన్ మేము 5గురు అయితే ఈ ఫౌండేషన్ నడిపించింది కొడకా సూర్యబాబు గారు, అలాగే కాపారపు సత్యనారాయణ గారు, అలాగే మనకి పెట్ల మంగరాజు గారు, మంత్రి ప్రసాద్ గారు, ఇలాంటి ఎంతోమంది ప్రముఖులు వాళ్ళు స్థాపించినటువంటి ఆ స్థాపనపై ఆ పునాదులపై మేము ఈ యూనియన్ని స్థాపించడం జరిగింది. మా 5గురు వెనకాల కొండంత బలంగా 8 మంది మేము గౌరవాధ్యక్షులు ఎంచుకున్నాం. ఈ 8 మందికి కూడా 55 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి ఊర్లో ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్ల్లో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పర్సన్ని మేము ఎంపిక చేయడం జరిగింది. అయితే ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యని ఆ ఊర్లో ఉన్నటువంటి సభ్యులకి ఏదైనా జరిగినా ఇమీడియట్గా మా యూనియన్కి తెలియజేయాలి. ఆ విధంగా మేము వాళ్ళని పెట్టడం జరిగింది. అయితే అలాగే ఈ 4 సంవత్సరాలు కూడా మేము సక్సెస్ఫుల్గా రన్ చేసాం. మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించారు, అలాగే థ్యాంక్ యూ అండి. మన శ్రీనిధి ప్రోగ్రాం 2021లో శ్రీనిధి అని చెప్పి ఒక పథకం పెట్టుకున్నాం. అంటే హెల్ప్ చేయడానికి మన ఎప్పుడు మంత్లీ చందాలని 50 ఉన్నదాన్ని 100 రూపాయలు చేసుకుని మంత్లీ చందాలు పెట్టుకున్నాం. ఆ రోజు మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ యూనియన్ పిక్నిక్ పెట్టడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. మళ్ళీ యూనియన్ ఎలాగోలా పెడదాం ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మేము పెట్టడం జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా ఆ యూనియన్ మీటింగ్ సక్సెస్ అవడంతో మనకి డబ్బులు మామూలుగా అయితే రాలా, లక్షల్లోనే వచ్చాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరితో పాటు కోనేటి జగదీశ్వరరావు గారు అని చెప్పి మా గురువు గారు, ఆయన మొత్తం ముగ్గురు కూడా అకౌంట్ హోల్డర్గా నియమించడం జరిగింది. ఇప్పుడు మన అకౌంట్లో 3,50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసామండి. ఇది కొన్ని యూనియన్లో అంటే రాంగ్గా మనకి బయటకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ వాస్తవికాలు మాత్రమే మాట్లాడుతున్నాం. 3,50,000 రూపాయలు HDFC బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. ఇది ఇక మీదట ప్రతి సంవత్సరం కూడా మీ హెల్పింగ్కి అంటే మన దాంట్లో ఎవరైతే పూర్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్గా కానీ ఏదైనా జరిగితే వాళ్ళని ఆదుకోవడానికి మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో 30,000 రూపీస్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా వస్తుంది. అలాగే నీకు ఒక్క మనీయే కాదు, మనకి సేవింగ్ అకౌంట్లో కూడా మనకి మనీ ఉంది 1 lakh దాకా. కాబట్టి ఆ డబ్బులను మనం ఎప్పుడు ఎవరికైనా ఏదైనా జరిగితే ఆ ఊరు హెడ్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ హెడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అవతల పర్సన్ ఇంటికి వాళ్ళ గ్రూప్తో పాటు వెళ్ళి ఆయన అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే 3,50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పిక్నిక్ తర్వాత లెక్కలు చూడాలి. ప్రస్తుతానికి అయితే ఇంకో 50,000 సేవింగ్ అకౌంట్లో ఉన్నాయి, 4 lakhs దాకా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ మీటింగ్ తర్వాత ఎంత అనేది కౌంట్ చేసి ఎవ్రీ మంత్ కూడా మీ పిక్నిక్లో వచ్చినటువంటి అమౌంట్లకి లెక్కలు చెప్పేస్తూ ఉంటాం. నెక్స్ట్ మంతే అక్కడి నుంచి నేరుగా మన అకౌంట్లో ఎంతెంత మీరు వేస్తున్నారో ప్రతిదీ కూడా యూనియన్ సభ్యులందరూ చూసే విధంగా ఒక అకౌంట్ని రూపొందించాం. అది మీరు పెట్టే మెసేజ్లు మాకు రావు, మేము పెట్టే మెసేజ్లు మాత్రం మీకు వస్తాయి. ఎవరైతే ఏ ఊర్లో హెడ్ అయితే మేము నియమించామో వాళ్ళ ఒక్క అకౌంట్ నుంచి మాత్రమే మాకు మెసేజ్లు అనేది ఫార్వర్డ్ అవుతాయి. ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలి ఏదైనా జరిగితే అంటే వాళ్ళ నుంచి మాత్రమే మనకి ఆ మెసేజ్ రావడం జరుగుతుంది. అది వాట్సాప్లో మేము క్రియేట్ చేసి ఉంచాం, సభ్యులందరూ గుర్తుంచుకోవాలి. అలాగే సార్ కొన్ని ఎలక్ట్రీషియన్స్ కంప్లైంట్స్ అవి తెచ్చారు ఎప్పటిలాగే. ఆ కంప్లైంట్స్ని మన యూనియన్లో ప్రవేశపెట్టి
వాటి గురించి పూర్తిగా చర్చించి పెద్దలతో టీంతో చర్చించి చేద్దాం. ఎందుకంటే ఈ పిక్నిక్ అనేది మనకి ఈ షాప్ వాళ్ళకి ఉన్నటువంటి కమ్యూనికేషన్, అంటే మన వల్ల వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ వల్ల మనకి వ్యాపారం దగ్గర అవుతుంది. సో ఏంటంటే మనం ఇప్పుడు కస్టమర్ని ఎక్కడికో పంపించే అవసరం లేకుండా మనకి దగ్గరలోనే మనకి అందుబాటులోనే మనకి ఆ స్టాక్ అది పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి మనోడు. నేను అక్కడ ఏర్పాటు చేస్తాను. మన రెగ్యులర్ మీటింగ్లో 5 పాయింట్లు సార్, ప్రతి పర్సన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి మీ రూల్స్. ఇక్కడ రేట్లు నిర్ణయించబడ్డాయి, మీకు ఆల్రెడీ మనకు వాట్సాప్లో అట్లా వైరల్ మీకు పెడతాం బయటికి. వాటిని అనుసరించాల్సిందిగా కోరుతున్నాం. ఒకరి బిల్డింగ్ మరొకరు ఎక్కడానికి కానీ ఈ ప్రయత్నాలు గట్టా చెయ్యొద్దు. అందరూ ఒకటే. ఒకరు పొట్ట కొట్టితే మళ్ళీ మనసు రోజు మనకి ఇంకో ఎదురు దెబ్బ తగ్గుతుంది. మనకి ఫస్ట్ రూల్స్లో ప్రతి సంవత్సరం అంటే సంవత్సరంలో 9 నెలల పాటు మనం చందాలు ఎవరైతే కడతారో వాళ్ళకి మాత్రమే ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. మినిమం 9 నెలలు. సంవత్సరం పొడుగునా ఎవరైతే మంత్లీ చందాలు పూర్తి చేస్తారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ అనేది మనకు క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి మంత్లీ మీటింగ్లో మేము 2 మంత్స్కి ఒకసారి పెట్టుకుందాము అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక నెల ఒక ఊరు వెళ్ళాలి, అక్కడ మీటింగ్లో కాంటాక్ట్ చేయాలి. అక్కడ ఇప్పుడు కొయ్యూరు ఉంది, ఇక్కడ నుంచి 45 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరం. చింతపల్లి ఉంది 50 కిలోమీటర్లు. వాళ్ళందరూ మన యూనియన్లో ఉన్నారు. సో వాళ్ళని మళ్ళీ మనం పరామర్శించడానికి సంవత్సరానికి ఒక్కసారైనా మనం వాళ్ళని వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. వాటిని కూడా మీరు సహకరిస్తే వాటిని కూడా మీటింగ్ని మేము డైరెక్ట్గా ఒక నెల నర్సీపట్లో పెట్టడానికి, ఒక నెల బయట ఊళ్ళో పెట్టడానికి అనుకుంటున్నాం. అవి మీ సహాయ సహకారాలను బట్టి చేయొచ్చు. అలాగే ఇక్కడికి ఈశారం కార్డులు మేము 438 మందికి ఈశారం కార్డులు చేసాం. ఎవరైనా ఇంకెవరన్నా ఉంటే మీరు నేరుగా యూనియన్ ప్రతి నెల 2వ ఆదివారం మన స్టేడియంలో, మినీ స్టేడియంలో జరుగుతుంది, దానికి రావాలి. లేబర్ కార్డు ఎవరైతే లేవో మన సభ్యుల్లో ఎవరికైనా లేబర్ కార్డు లేకపోతే ఆ లేబర్ కార్డును కూడా లేబర్ ఆఫీస్కి మీరు వెళ్ళినా పర్వాలేదు, మన యూనియన్లో లెటర్ చూపిస్తే వెంటనే అయిపోద్ది. లేదు అంటే మన దగ్గరికి వచ్చేయండి, అందరినీ కలిపి ఒకసారి తీసుకెళ్తాం. 15 మందిని తీసుకెళ్తున్నాం. 238 కార్డులు చేసాం. తర్వాత ఐడి కార్డులు ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో లంచ్ తర్వాత ఇక్కడ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, వీడియో మ్యాన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము స్టాల్ ఏర్పాటు చేసాం. మీకు ఐడి కార్డు లేకపోతే ఆ కంపెనీ ఐడి కార్డు అనేది తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ మీటింగు ప్రత్యేకించి మేము ఇక్కడ పెట్టడానికి కారణం, మేము ఫస్ట్లో మేము ఒక మాట చెప్పుకున్నాం, ప్రెసిడెంట్ మొత్తం అందరూ గ్రూప్ అందరూ కలిపి ఒక్కొక్క ఏరియాని కవర్ చేద్దాం ఒక్కొక్క రూట్లో అని చెప్పి ఫస్ట్ మన ఉప్పలరాజు గారి ఆధ్వర్యంలో బలిఘట్టం చేసాం. అలాగే దాలింపేట చేసాం, మనం గైరింపేట గబ్బాల లైన్లో చేసాం. ఇలా వరుసగా ఆర్డర్లో చేసుకొచ్చాం. నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం మనకి బొడ్డుపిల్లో ఉండవచ్చు. అయితే ఈ యొక్క మీటింగ్కి మీరు ఇంకా జనాన్ని యాక్చువల్గా తీసుకురావాలి. ఎందుకంటే మనం పెద్ద వాళ్ళతో మనం వెళ్తున్నాం కాంటాక్టింగ్ అంతా. అంటే ఇప్పుడు మన రాజేష్ బాబు గారు ఇలాంటి వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం జనాలతో వెళ్తేనే మనకి సైట్ అనేది అలాట్మెంట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మీటింగ్లకి కరెక్ట్గా లంచ్ టైంలో కాకుండా కొంచెం ఎర్లీగా వస్తే మేము ఏదైనా చేయడానికి కానీ చెప్పడానికి కానీ ఉండదు. దయించదు గమనించాలి. ఇక్కడికి జగదీశ్వరరావు గారు ఏసీ మెకానిక్, వాళ్ళ షాపు స్టాలు కంపెనీ వ్యక్తితో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పాత్ర గారు అలాగే మనకి చేసిన జగదీష్ గారికి స్వాగతం సుస్వాగతం అండి. ఫ్రిడ్జ్ మెకానిక్. రామారాపేటలో మన ఫ్రిడ్జ్ మెకానిక్ సార్, మన యూనియన్ గౌరవ అధ్యక్షులు కూడా
వెల్కమ్ సార్. చూడండి సార్. ఓకే సార్. శుభోదయం సభ్యులందరికీ. నా పేరు కామేశ్వరరావు అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. గత 15 సంవత్సరాలుగా జగదీష్ గారి ఫ్రెండ్ నేను కూడా ఎయిర్ కండిషనర్ సేల్స్ అండ్ సర్వీస్ డీలర్. వైజాగ్లో 2 షోరూమ్స్ ఉన్నాయి, అక్కిపాలెం అండ్ మధురవాడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడ వన భోజనానికి పిలిచినటువంటి మీ కమిటీ వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్తో అనుసంధానం అయ్యి ఇది 6వ వనభోజనాలు అని చెప్పారు. మీ కమిటీ వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్, రీవైండింగ్ అండ్ ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్లు కూడా ఒకే స్టేజ్ మీద తీసుకొచ్చిన పెద్దలందరికీ, ఈ అసోసియేషన్ ఎంత బాగా వెల్ ఆర్గనైజ్డ్గా నడుపుతున్న అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అదే కమిటీ మెంబర్లను కాదు కానీ వాళ్ళకన్నా ఎక్కువ బాధ్యత మీ మీదే ఉంది. ఎందుకంటే సభ్యులు ఎంతమంది ఎక్కువ ఉంటే ఆ అసోసియేషన్ అంత గట్టిగా ఉంటుంది. అది నా ఫీలింగ్. అలాగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తున్నాను. నేను కూడా ఇలాంటి ఒక ఆర్గనైజేషన్కి 3 సంవత్సరాలు సెక్రటరీగా చేశానండి. మాది విశాఖ రిప్రజెంటేషన్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్. దాన్ని 2020లో నేను సెక్రటరీగా చేసి 2023 వరకు నడిపించాను. అందులో భాగంగా మేము చేసినటువంటి 2-3 కార్యక్రమాలు మీకు తెలియజేస్తున్నాను సభాముఖంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దాంట్లో మెంబర్షిప్ ఒకసారి ఉండేదండి ఇయర్కి. కొత్త సభ్యులకి అయితే 12 మంది తీసుకునే వాళ్ళం, పాత సభ్యులకు 1000 రూపాయలు తీసుకునే వాళ్ళం. ఇందులోని ఈ 1000 రూపాయలు ఈ 12 మందిలోని ప్రతి ఒక్క సభ్యుడి పేరు మీద ప్రైవేట్గా మేము ఇన్సూరెన్స్ చేయించే వాళ్ళం. ఒక సభ్యునికి 700 రూపాయలు అయ్యేదండి. అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఆ అబ్బాయి ఏదైనా ప్రమాదవశాత్తు ఈ ఏసీ టెక్నీషియన్ ఏ ఏసీ బిగిస్తూ పడిపోయి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి 8 lakhs వరకు వెళ్ళేదండి. అది చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే మనిషి నెలగా మనం తీసుకొని రాలేము. అట్లీస్ట్ ఆ 8 లక్షలైనా వారి కుటుంబానికి వాళ్ళ పిల్లలకి ఉపయోగపడుతుంది ఆర్థికంగానే చేసేవాళ్ళం. అలా కాకుండా ఏదో యాక్సిడెంట్ జరిగితే ఆయనకి 1 లక్ష రూపాయల వరకు ప్రమాద బీమా ఇచ్చేవారు. అంటే హాస్పిటలైజేషన్ అయితే ఆయన హాస్పిటలైజేషన్ అయిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు మ్యాక్సిమం 1 లక్ష రూపాయల వరకు కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇచ్చేవారు. అలాగే ఆయనకి ఏదైనా అంగవైకల్యం వచ్చింది అనుకోండి, లేదంటే బెడ్ రెస్ట్లో ఉన్నాడు అనుకోండి, వారానికి 5,000 చొప్పున ఆయన ఎన్ని వారాలు రెస్ట్ తీసుకుంటే అన్ని వారాలు అన్ని 5,000 చొప్పున కూడా వచ్చేది. ఇదంతా కూడా పూర్తిగా అసోసియేషన్కి వచ్చేదండి. అసోసియేషన్ నుంచే ఆయనకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం అక్కడ మేము. అలాగా 3 సంవత్సరాలు నిర్విఘ్నంగా చేసాం. తర్వాత కొత్త కమిటీ కొత్త వాళ్ళు వచ్చారు. సో ఇక్కడికి వచ్చేసరికి మమ్మల్ని ఆహ్వానించిన జగదీష్ గారికి మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. మేము మిత్సుబిషి, తోషిబా అలాగే క్యారియర్, మైడియా, హిటాచి వంటి కంపెనీలకి సేల్స్ అండ్ సర్వీసు, మేము సేల్స్తో పాటు సర్వీస్ కూడా అందిస్తాం. అండ్ మేము డొమెస్టిక్, కమర్షియల్ అన్ని ఏసెస్ కూడా చేస్తాం. ఇప్పుడు జగదీష్ గారిని ఈ ఏరియాలో మాకు సపోర్ట్ చేయమని మేము 10 సంవత్సరాల క్రితం అడిగాం. ఆయన అప్పటి నుంచి ఇప్పుడు కూడా ముందుకు రాలేదు. ఈ మధ్యకాలంలోనే మాతో ఎక్కువగా రిపోర్ట్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు ఆయన ఒక డీలర్గా ఎదగాలనుకుంటున్నాడు. మీ అందరి సహాయ సహకారాలతో నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఆయనకి. మా సహాయ సహకారం కూడా ఉంటాయి. అలాగే మీలో ఎవరైనా ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజరేషన్ వైజ్ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా మాకు కాంటాక్ట్ చేయండి. మేము ఇప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరిలో ఈ టెక్నికల్ సెషన్స్ అవి పెడుతుంటాం. రీసెంట్గా కూడా 2 టెక్నికల్ సెమినార్స్ జరిగాయి మనకి వైజాగ్లో. దానికి జస్ట్ 100 రూపాయలు మీరు పే చేస్తే మేము ఇన్వైట్ చేస్తాం. మీరు ఎయిర్ కండిషనింగ్లో కూడా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే దయచేసి తప్పగా రండి. అండ్ ఇక్కడ ఈరోజు ప్రపంచానికి విద్యుత్ వెలుగులు నింపినటువంటి శాస్త్రవేత్త టెస్లా గారి గురించి కానీ, థామస్ అల్వా ఎడిసన్ గురించి కానీ చాలా చెప్పుకోవచ్చు మనం. ఈరోజు మన అందరూ కలిసామంటే మెయిన్ కారణం ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రికల్ పవర్ లేనిదే మనం ఎవరైనా కలలేదండి. రియల్గా ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నా, ఇది కూడా ఒక ఎలక్ట్రికల్ పరికరమేనండి. సో ఒక ఆయన ఒక బల్బు కనిపెడితే ఇంకొక ఆయన ఏసీ సప్లై కనిపెట్టాడండి. ఆయన ఏసీ సప్లై కనిపెట్టేటప్పుడు ప్రపంచం అంతా కూడా ఆయన్ని మూర్ఖుడి కింద చూసింది. కానీ ఈరోజు టెస్లా గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరండి అని నాకున్న పరిజ్ఞానానికి.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు మా స్టాల్ విజిట్ చేయండి, తప్పకుండా మమ్మల్ని సందర్శించండి, ఐక్యంగా ఉండండి. మన టెక్నీషియన్ సోదరులు మరియు ఎలక్ట్రీషియన్ సోదరుల ఐక్యతని అందరికీ చాటి చెప్పే విధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి మనమంటూ గుర్తింపుగా నిలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్, మాకు మంచి సందేశాన్ని ఇచ్చారు. సార్ మీకు కూడా నా యొక్క నమస్కారాలు. మేము అనకాపల్లి ఏరియా ప్రైవేట్ ఎలక్ట్రికల్ సర్కిల్ సంబంధించి వచ్చాము ఇక్కడికి. మా అందరినీ కలిపినటువంటి మా అనకాపల్లి యూనియన్ ప్రెసిడెంట్ గారి కోటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఇక్కడికి వచ్చి కలిసామంటే దానికి కారణం అయితే కోటేశ్వర గారిని ఫస్ట్ మాకు. అలాగే మా అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా కలుసుకొని ఈ పిక్నిక్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రమణాన్ని నేను మాట్లాడవలసింది కోరుకోండి. రాష్ట్ర స్టేట్ బాడీ కన్వీనర్ సార్. ఎలక్ట్రికల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, మళ్ళీ జిల్లా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ కన్వీనర్ని. కాకపోతే ఏంటంటే మైక్ పోయింది, కొద్దిగా లోడ్ వాయిస్ ఉంటుంది అని చెప్పేసి నన్ను మాట్లాడుతున్నాను. మొన్న విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అండ్ శానిటరీ వర్కర్స్ అసోసియేషన్ వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రెసిడెంట్ అయిన లంకా వీరభద్ర గారికి, వైస్ ప్రెసిడెంట్ అయిన దేశెట్టి సత్యనారాయణ గారికి, సెక్రటరీ నానాజీ గారికి, కోశాధికారి జిఎస్ బ్రహ్మాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంకా చెప్పవలసింది ఏంటంటే, అందరూ సేఫ్టీగా పనిచేస్తూ మన కుటుంబానికి ప్రత్యేకత ఇస్తూ సేఫ్టీ వర్కర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన యూనియన్ సభ్యులకి, యూనియన్ కమిటీ మెంబర్స్కి, యూనియన్ బాడీ మెంబర్స్కి, మీ సభ్యులందరూ మీ యొక్క సహకారాలు ముందు అందించాలి. ఎందుకంటే మీ సహాయం ఉంటేనే ఈ యొక్క యూనియన్ ముందుకెళ్తుంది. మీ సహాయం లేకపోతే అసలు ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ సభాముఖంగా వీళ్ళందరూ ఈ యొక్క ప్రోగ్రాన్ని దిగ్విజయంగా చేస్తున్నారంటే ఈ యొక్క సహకారాలు పూర్తిగా ఉండడం ద్వారానే ఇంత పై స్థాయికి, ఇంత ముందస్తుగా పనిచేస్తుందంటే మీ యొక్క మా హృదయపూర్వక మనస్ఫూర్తిగా అందించే మీ సహాయం వల్లే ఇది ముందుకు జరుగుతుంది. కాబట్టి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఫైనాన్షియల్గా ముందుకు నడిపించేవారు అంటే ఎలక్ట్రికల్ షాప్ వారు, అలాగే ఇక తర్వాత మీకు సహాయ సహకారం వెనకుండి అందించిన వారిని కూడా మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు ఏదో మనం అర్థించాం, మన సాయం అందించాలని అర్థించాం. సంవత్సరాంతం కూడా వాళ్ళని మనం గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రికల్ షాప్ వారు అయితేనేమి, ప్లంబింగ్ షాప్ వారు అయితేనేమి, ఏసీ షాప్ వారు అయితేనేమి, వారందరినీ గుర్తుంచుకొని వారి దగ్గర ఇక్కడ కనీసం ఒక సంవత్సరంలో 2 సార్లు, ఒక 3 సార్లు, ఒక 4 సార్లు విజిట్ చేసి మన యొక్క సపోర్ట్ని అందించాలి. సపోర్ట్ని అందిస్తే వారు కూడా ప్రతి సంవత్సరం మనకి ప్రతి కార్యక్రమానికి మనకి పూర్తిగా మనకు సపోర్ట్గా ఉంటారని మనం ఆశిస్తూ వాళ్ళ షాప్ దగ్గర కూడా వెళ్ళి మన సపోర్ట్ని అందిస్తే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇంకా దిగ్విజయంగా జరుగుతుంది. ఆయా ప్రాంతాల వారిని కొద్దిగా మైక్ లేదు కాబట్టి కొద్దిగా మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది. పెద్దలు నా మాట నాకేం పడట్లేదు. అయితే అనకాపల్లి ఎవరైనా విచ్చేసి ఏదైనా పెద్ద వర్క్ చేస్తున్నప్పుడు ఏమైనా వర్కర్ సాయం కానీ, టెక్నికల్ సపోర్ట్ కానీ కావాలంటే మా అనకాపల్లి ఏరియా ఎలక్ట్రికల్ ప్రైవేట్ అసోసియేషన్ వారిని ఎవరినైనా కనుక్కోవచ్చు, ఎవరినైనా అర్చించవచ్చు. అవసరమైతే నా దగ్గర కొంతమంది వర్కర్స్ ఉన్నారు. నేను కూడా వర్కర్ని ఇవ్వడానికి నేను ముందు వస్తాను. నా నెంబర్ కూడా గ్యాదర్ చేసుకొని ఉంచుకోండి అనకాపల్లి వస్తే. అదేవిధంగా అనకాపల్లి నుండి మా వర్కర్ ఎవరైనా వస్తే మీరు కూడా వర్కర్ సపోర్ట్ కానీ, టెక్నికల్ సపోర్ట్ కానీ ఏమైనా ఇస్తారని నేను మనస్ఫూర్తిగా అర్జిస్తున్నాను.
కాబట్టి ఇదే విషయాన్ని ఏ ఊరినైనా సరే, ఏ ఊర్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ సిటీల్లోకి వెళ్ళినా సరే ఈ వర్కర్ సాయం, టెక్నికల్ సాయం చేసుకొని ఒకరికొకరు అండర్స్టాండింగ్తో వర్క్ చేసుకొని ఇదే విధంగా మన అనకాపల్లి జిల్లా ఎలక్ట్రికల్ అసోసియేషన్ని, రాష్ట్రంగా అసోసియేషన్ని మన నర్సీపట్నం విజయలక్ష్మి ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ని ముందుకు నడిపిస్తూ అందరూ ఒక్కొక్కరు తోడ్పాటు మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ మీ యొక్క జీవనోపాధిని అభివృద్ధి చెందుతూ మీరు అందరూ ప్రశాంతంగా అభివృద్ధి పరంగా ఆర్థికంగా అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మరి మనకి ఇన్ని విధాలా సహకరించినటువంటి షాప్ అధినేతలందరికీ కూడా పేరున కరెంట్ లేకపోయినా, మైక్ లేకపోయినా అందరూ ప్రశాంతంగా సైలెంట్గా నా స్పీచ్ని ఆలకించినందుకు సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సహోదరులందరికీ. షాప్ అధినేతలందరికీ కూడా పేరున మా నర్సీపట్నం సంఘం నుంచి, మా అనకాపల్లి ప్రైవేట్ ఎలక్ట్రికల్ సంక్షేమ సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా నా పేరు సోరంపూడి రఘురామయ్య. నేను అనకాపల్లి సంఘం వ్యవస్థాపకుల్ని, అలాగే ప్రెసిడెంట్ని. మరి మాది 2011 నుంచి సంఘం నడుపుతున్నాం. మరి మా సంఘంలో సుమారు 400 మంది సభ్యులు ఉన్నారు. మరి వాళ్ళందరితో కూడా 60 మందితో స్టార్ట్ చేసాం సంఘాన్ని. సుమారు 400 మంది సభ్యులు ఉన్నారు. మొన్న డిసెంబర్లో మాది పిక్నిక్ కూడా అయింది. మా సోదరు కూడా అక్కడ రావడం జరిగింది. అయితే సంఘం నడవాలంటే సంఘ సభ్యులు అందరూ సహకరించాలి. మరి ప్రతి సంవత్సరం కానీ ప్రతి నెల కానీ చందాలు కడితే ఈ చందాలుగా వచ్చిన రూపాయిని మనం అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్ళడానికి సంఘం ఎప్పుడూ ముందుకుంటుంది. అలాగే మా అనకాపల్లి సంఘంలో సుమారు 2011 నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం. మరి మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే రీసెంట్గా మరి థామస్ అల్వా ఎడిసన్ గారి బల్బు కనిపెట్టిన రోజుని డేగా మేము ప్రయత్నించుకుంటూ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా, ఎవరైనా కష్టసుఖాలు మాట్లాడాలన్నా, ఎవరైనా సలహాలు ఇవ్వడం వల్ల ఆ రోజు జరుగుతుంది. ఆ రోజు మాట్లాడుకొని దాన్ని చర్చించుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సంఘ సభ్యులందరికీ కూడా ముఖ్య విన్నపండి. మరి మా సంఘంలో అయితే సుమారు ఈ రోజుకి 3 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు క్యాష్ ఉన్నదండి. 6 లక్షల రూపాయలు కూడా సంఘంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులకి వడ్డీ రూపంగా ఇచ్చామండి. ఆ వడ్డీ వచ్చిన దాన్ని మళ్ళీ 3 లక్షల రూపాయలు పార్ట్ చీటీ వేసామండి. సుమారు ఆ పార్ట్ చీటీని ఈ నెలలో అంటే మనం రాజకీయ నాయకులు అందరి దగ్గర తిరుగుతున్నాం. దగ్గర 2011 నుంచి కూడా కంటిన్యూ తిరుగుతున్నాం. మరి మేమైతే సంఘంలో చనిపోయిన వారికి చాలా తక్కువ అమౌంట్ 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దెబ్బతైన వారికి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ నడుపుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడు సంఘంలో డబ్బులు తీయకుండా సంఘంలో ఉన్న 30 మంది అమౌంట్ తీసుకొని ఇప్పుడు మద్య పంపిణీ ఉందండి వచ్చే నెలలో. ఆ మద్య పంపిణీకి సంఘంలో ఉన్న పెద్దలే మా ఎన్ రాము గారు, కోటేశ్వర గారు, మా సంఘం పెద్దలు మరి వాళ్ళందరూ కూడా ముందుగా పెట్టుబడి పెడతారు. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకున్నాం. రఘురామయ్య గారు మంచి సూచనలు సలహాలు ఇచ్చారండి, వారికి ధన్యవాదాలు. ఇంకా బ్రిడ్జ్ ఫండ్ వారు మరి 1000 రూపాయలు వసూలు చేసి 700 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టడం జరుగుతుందన్నారు. అంటే సంఘం నడుపుతున్నా లేదంటే లేదా అన్నది నాకు అర్థం కాలేదు. ఒకసారి మళ్ళీ మాట్లాడుతున్నాను. అలాగే మన ఎస్కాట్ నుంచి వచ్చిన రావణ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. శ్రీ విజయలక్ష్మి దుర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ నర్సీపట్నం వారికి మరియు వేదిక నిర్వహించిన పెద్దలకి, నా ముందు కూర్చున్న నా ఎలక్ట్రికల్ సహోదరులందరికీ నా విన్నపములు. ఇప్పుడు స్టేట్ వైడ్గా ఏమంటే చిన్న ఇన్సూరెన్స్ కాదు, ఇన్సూరెన్స్ టైప్లోనే ఒక చిన్న ఫోన్పే నెంబర్ రెడీ చేస్తున్నారు. ఆ ఫోన్పే నెంబర్కి ప్రతి ఒక్కటి కూడా మీకు అందరికీ QR కోడ్లు అందరికీ ఇస్తారు. మనం వర్క్ చేసేటప్పుడు మన గురించి మాత్రమే, అంటే మనకి ఎలక్ట్రికల్ వర్క్ చేసినప్పుడు ఏదో యాక్సిడెంట్ జరగడమో, అంగవైకల్యం జరగడమో, చనిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది.
వీటన్నిటికీ పరిష్కారంగా మనకు ఇప్పటికి వచ్చి కూడా అమౌంట్ ఏమీ లేదు. స్టేట్లో అమౌంట్ లేదు. అమౌంట్ ఎలాగ వస్తుంది? మనం తలా రూపాయి వేసుకుంటేనే ఆ స్టేట్లో అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ వచ్చినప్పుడే మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మనకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే మనం సహాయం చేయాలి. ఆ సహాయం చేయడానికి ప్రతి మండలానికి కూడా క్యూఆర్ కోడ్ ఇస్తారు. మీకు తోచినంత, అంటే మీకు రూపాయితో వస్తే రూపాయి కూడా దాన్ని పంపించుకోవచ్చు. ఇలా రూపాయి పంపిస్తే ప్రతి నెల ఒక 5-6 లక్షలు చేరిపోతుంది. మొత్తం స్టేట్లో ఉన్న వాళ్ళు అందరూ పంపిస్తే 5 లక్షల పైన జనాభా ఉన్నారు. 5 లక్షల పైన జనాభా ఉంటే ఒక నెలకి ఇంత అమౌంట్ వస్తే మన సంవత్సరానికి ఎంత వస్తుంది? 60 లక్షల పైన వస్తుంది. అంటే ఎవరికైనా సహాయం చేయడానికి మన దగ్గర సోర్సెస్ ఉంటాయి. ఆ సోర్సెస్ని వినియోగించుకుంటే మనందరం కూడా స్టేట్లో కూడా మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకున్న వారికి మాత్రమే ఈ బెనిఫిట్స్ అనేది చేరుతాయి. స్టేట్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మనిషికి 1000 రూపాయలు, 2 ఫోటోలు, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ జెరాక్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీ ప్రెసిడెంట్ గారికి ఇస్తే ఆయన మళ్ళీ మీకు కట్టేసి ఆ కౌంటర్ ఫాయిల్ మీకు ఇస్తారు. ఇలా చేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగినా సరే, అంటే స్టేట్లో మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఈయన మాకు చెప్తే, మీ ప్రెసిడెంట్ గారు మాకు చెప్తే మేము వచ్చి మీకు సహాయం చేయడానికి రెడీగా ఉంటాం. దయచేసి ఇది అందరూ కూడా పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి మన యూనియన్కి బ్యానర్స్ అవి కట్టబెట్టిన తయారు చేయించారు నాయుడు జ్యువెలర్స్ వారండి. అలాగే బొడ్డుపల్లి సెంటర్లో ఒకటి పెట్టాం, అతిథి సెంటర్లో ఒకటి పెట్టాం. ఇలాగ మన స్టేజ్ మీద కూడా తగిలించడానికి వారే ఆర్థిక సహాయం చేశారు. వారికి కూడా సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాం నాయుడు జ్యువెలర్స్ వారికి. అలాగే అనకాపల్లి నుంచి చేసిన ఎస్కే సీనియర్ మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఎలక్ట్రిక్ సోదరులందరికీ నమస్కారం అండి. అలాగే నర్సీపట్నం యూనియన్ వారికి ధన్యవాదములు. నేను అనకాపల్లి యూనియన్కి వైస్ ప్రెసిడెంట్ అండి, నేను ఎలక్ట్రికల్ యూనియన్కి. అయితే ఇక్కడ షాప్ ఓనర్లతో మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారండి యూనియన్ వారు. అది చాలా సంతోషంగా ఉంది. గత 4 సంవత్సరాలు బట్టి కూడా చూస్తున్నాను. ఏ సంవత్సరం కూడా వాళ్ళు మంచి కోఆపరేట్ చేసి వీళ్ళతో వాళ్ళకి బాండింగ్ ఉండి చాలా బాగా చేస్తున్నారు. అలాగే మన ఎలక్ట్రిసిటీ సభ్యులు కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు. ఇది బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానండి. అయితే మనకి ప్రధానంగా మా యూనియన్ కావనివ్వండి, మీ యూనియన్ కావనివ్వండి, చాలా యూనియన్లకి మనకి ఒక కార్యాలయం లేదండి. మనకు అదే యూనియన్కి ఒక జాగా అంటూ లేదనమాట. మన అందరం కలిసికట్టుగా ఉండి ఏ నాయకుల దగ్గరికైనా వెళ్తే వాళ్ళు మన స్ట్రెంత్ని చూసి మనకి ఎక్కడైనా సరే ఒక జాగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము కూడా నాయకుల్లో పిల్లలు జరుగుతుంది, మీరు కూడా పిలిచారు. వాళ్ళు మన స్ట్రెంత్ని చూసి మన కోఆపరేటివ్ ఎంతమంది ఉన్నారో ఏంటి అనేది చూసే ఎక్కడైనా సరే మనకి అక్కడ జాగా ప్రొవైడ్ చేస్తారు. మన అందరం కూడా మంచి కలిసికట్టుగా ఉండి మీరు కూడా మంచి యూనియన్ కోఆపరేటివ్గా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన మన నర్సీపట్నం యూనియన్ వారికి ధన్యవాదములు. ఒక సీనియర్ థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు అకౌంట్ హోల్డర్స్గా 3 ఉన్నాం కదా సార్. అందులో కోఆర్డినేట్ జగదీష్ గారు ఉన్నారు. వారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. సార్ అదే అకౌంట్ మా 3 పేర్లు ఉన్నారు సార్. లంక వీరభద్రుడు, జానకి రామయ్య, కోనేటి జగదీష్ గారి పేరు ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాడు 3,50,000. అలాగే మొన్న ఎలక్ట్రిసిటీ డే రోజు రాజేష్ బాబు గారిని కావడం కూడా జరిగింది. స్థలం గురించి కోరడమైంది. ఆయనకి కంపల్సరీగా సహకరిస్తారని కోరించారు. అలాగే నిన్న అయ్యపాత్ర గారిని కూడా కలిసాం, వారికి కూడా తెలియపరిచాం, ఆహ్వానించాం. కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మన రాజేష్ బాబు గారు ఇచ్చేస్తున్నారట సార్. ఇక్కడ మేము కమిటీలో హెడ్ల కింద చేసాం కదా, వాళ్ళందరి పేర్లు కూడా మేము రాజేష్ బాబు గారికి ఇచ్చాం. అందరూ కూడా విష్ చేయాలి ఆయన్ని. ఇది మన కోసం ఆ సైట్ అలాట్మెంట్ గురించి రాజేష్ బాబు గారు ఆల్రెడీ వెతుకులాడు స్టార్ట్ చేశారు మనకి సైట్కి. సార్ ఇప్పుడు వస్తారు. మన అశ్వత్వానాలతో ఇప్పటిదాకా ఉన్న సైలెంట్స్ని మనం ఆయన అశ్వత్వానాల్లో చూపించాలి. మనం చూపించే ఆ విధానం మనం ఈ ఒక్కసారి చేయగలిగితే ఆయనకి జనం అలా గుర్తుండిపోతారు ఎలక్ట్రీషియన్ సోదరులు అనేది. దయించి ఆయన వచ్చినప్పుడు మీ అందరూ కూడా లేచి నిలబడి ఆయన మనం గౌరవించుకోవాలి. సో సార్ వస్తున్నారట మనకి. ఎందుకంటే అండి పార్టీతో సంబంధం కాదు సార్. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాబట్టి పిలుస్తున్నాడు. అలాగే లాస్ట్ టైం గణేష్ గారిని కూడా పిలుస్తాం, వారు కూడా రాలేదు. ఇది పార్టీకి మాత్రం ఏమీ సంబంధం లేదు. ఓన్లీ ముఖ్యంగా మన సభాధిపతి మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి అబ్బాయి కాబట్టిగానే పిలుస్తున్నాను. దానికి మీరు అందరూ సహకరించాలి. ఓకే. అలాగే మన స్టేట్ బాడీ వారు కూడా తెలియపరిచాం. మొన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అప్పట్లో టూల్ కిట్స్ ఇచ్చారండి. మళ్ళీ అది మా స్టేట్ బాడీకి తెలియజేశాను. మొన్న నేను తిరుపతి మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళు కూడా ఇస్తాము టూల్ కిట్స్ అని ప్రోత్సహించి రాష్ట్ర కమిటీ వారు చెప్పారు.
సార్ సభాపతిపతి స్వాగతం సార్ రాజేష్ గారు. మా ఆహ్వానం బట్టి మన్నించి చేస్తున్న రాజేష్ గారికి ధన్యవాదాలు. సార్ స్వాగతం సుస్వాగతం సార్ రాజేష్ బాబు గారు. మన ఆహ్వానం మన్నించి చేస్తున్న రాజేష్ గారి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం కాశీ గారు. శ్రీ విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ అసోసియేషన్ ద్వారా స్వాగతం సుస్వాగతం. శ్రీ విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ అసోసియేషన్కి ఇచ్చేసిన శ్రీ చింతగా రాజేష్ బాబుకి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. ముందుగా పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మన ఎన్నికల సంఘం మొత్తం అందరికీ నమస్కారాలు. ఏంటంటే మీరు నాకు మొన్న వచ్చి ఈ కొన్ని డిమాండ్స్ అడిగారు. ఫస్ట్ డిమాండ్ వచ్చేసి ఎలక్ట్రికల్ డే మాకు పెట్టాలండి అని చెప్తే, అది నా వల్ల కాదండి, నాన్నగారితో మాట్లాడండి, నాన్నగారితో మాట్లాడి నాన్నగారు స్టేట్ పాలసీ కాబట్టి ఎలక్ట్రికల్ డే అనేది కంపల్సరీ చేస్తారు. అదే పరంగా వచ్చి నాన్నగారు కూడా ఇచ్చారు. మళ్ళీ ఇంకోటి టూల్ కిట్స్ అని ప్రతిసారి కూడా టూల్ కిట్స్ టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇస్తారు. నాకు తెలిసి ఇంకో 6-7 monthsలో కూడా టూల్ కిట్స్ అన్నీ కూడా ఏర్పాటు అవుతాయి. మీ అందరికీ కూడా మంచి చేస్తారు. ఇంకోటి సైట్ కూడా నేను చేసిన ప్రామిస్ వచ్చేసి సైట్ ఇస్తాను, అది నాది. నేను కంపల్సరీ కూడా సైట్ ఏర్పాటుకి ఆల్రెడీ నాన్నగారు ఒక 3 ఎకరాలు చూడమని చెప్పారు. దాంట్లోని మీకు ఏర్పాటు చేస్తాను. స్టార్టింగ్ ఒక 5 పేర్లు రాసుకున్నాం. దాంట్లో ఎలక్ట్రికల్ సంఘం వాళ్ళకి కూడా కంపల్సరీగా పేరు ఉంది. స్టార్టింగ్ పేర్లు 5 పేర్లోని ఎలక్ట్రికల్ సంఘానికి కూడా ఉంది. కంపల్సరీ మీకు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. మీరు మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, మీ మాటలు మాకు చాలా ఆనందకరమైంది. మేము అనకాపల్లి ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుల్ని మేము 15 సంవత్సరాలు బట్టి మేము రాజకీయ ప్రవృద్ధుల్ని, రాజకీయ నాయకుల్ని, ఎంగేజ్మెంట్ ఎనర్జిక్ నాయకుల్ని కూడా కలిసాం. వాళ్ళందరూ అలాగే మాట అనడమే కానీ ఇప్పటికి వచ్చి 15 సంవత్సరాలు బట్టి మాకు ఇచ్చేది ఏమీ లేదు. మీరు ఒక మాట అన్నారు, ఆ ఒక 5 ఎకరాల వరకు తీసుకొని ఫస్ట్ పేరు మీ నర్సీపట్నం ఎలక్ట్రికల్ అసోసియేషన్కి ఇస్తారని అంటే నాకు చాలా ఒళ్ళు జలజరించినంత ఒక ఇది వచ్చింది. అలాగే మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు రావడం చూసి మీ యొక్క తేజస్సు, మీ ఎనర్జెటిక్ పొలిటికల్ లీడర్ అయ్యి అవ్వాలని అనుకుంటూ మాకు
ఇస్తారని ఇచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి ఆహ్వానించి అయ్యన్న పత్రిక తనయుడు మాకు ఇలా సపోర్ట్ చేసి ఇచ్చారని చెప్పేసి వాళ్ళ మాట ద్వారా మాకు ఆలకిస్తే ఎంతో ఆనందంగా ఉత్తేజంగా మేము అభినందిస్తామని చెప్పేసి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు ఎలాగైనా సరే మీరు ఇచ్చిన తర్వాత మేము అనకాపల్లిలోకి వెళ్ళి లేదు నర్సీపట్నం వెళ్ళిన తర్వాత మన అన్నయ్య అయ్యన్న పత్రిక తనయుడు ఇలా మాట ఇచ్చి వెంటనే ఆ ప్లేస్ ఏర్పాటు చేశారు. ఆ విధంగా మాకు కూడా కొంత సపోర్ట్ అవుతుంది కాబట్టి మీరు ఆ పని చేసి పెట్టండి సార్. మీకు మీరు రుణపడి ఉంటాం ప్రతి అనకాపల్లి జిల్లా సభ్యులందరూ. థ్యాంక్ యూ సార్. సార్ మాది ఒక చిన్న విన్నపం సార్. మేము దగ్గర 35 years అవుతుంది సార్. ఎలక్ట్రీషియన్ అందరూ కూడా ఎప్పుడు ఆ సైట్ కోసమే ఆలోచిస్తూనే ఉండిపోయాం. అయితే స్టార్టింగ్ నుంచి మీకు తెలిసిందే కొడక సూర్యబాబు గారు, కార్నారం సత్యనారాయణ గారు, మధ్యన ప్రసాద్ గారు, మంగరాజ్ గారు మీ చేతుల మీదుగా వాళ్ళకి ఒక చిన్న సన్మానం సార్. బ్యాక్ సైడ్కి వెళ్ళండి, బ్యాక్ సైడ్ షాడో వస్తుంది. వారికి తీసుకొస్తారండి. సార్ మన కమిటీలో అడ్వకేట్ చేసుకున్నాం కొత్తగా ఇలా దగ్గరగా మన నియోజకవర్గంలో లోక్సభ స్టాండ్ సార్ వీళ్ళ ద్వారా ప్రోగ్రెస్ చేస్తున్నాం సార్. ఎవరికి ఏం జరిగినా ఆ ఊళ్ళోకి హెల్ప్ చేసే విధంగా యూనియన్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. అయితే మీ అందరి దయ వల్ల మాకంటూ ఒక యూనియన్ ఇక్కడ అంటూ మనకు ఒక ప్లేస్ కానీ ఏమైనా ఏర్పడైతే దయించి మీరు ఆ స్పేస్లోనే మాకు కాస్త ఒక 6 months టైం ఇచ్చిన ఆ బిల్డింగ్ కట్టేస్తాం సార్. మీరే ఓపెనింగ్ రావాలని మనస్ఫూర్తిగా వీళ్ళందరూ తరఫున తెలియజేస్తున్నాం. అదే సార్ అదే అమౌంట్ ఉంది సార్. నేను రాస్తాను స్టేట్ లెవెల్లో ఎందుకంటే మీ మాట నాకు ఎంత 5 ఎకరాల్లో మొదటి పేరు మీరే అన్నారు అనేసరికి అదొక లైట్గా అట్లేక లైట్ ఏంటి గురుగారు కొద్దిగా వెనక్కి వెళ్ళండి సార్, చిన్నది వెనక్కి వెళ్ళండి, బ్యాక్కి వెళ్ళండి, లైటింగ్ పడాలి పాత్రుడు కొద్ది లైటింగ్ కట్టు. ఈ లైటింగ్ కట్టుగా ఆ లైటింగ్ కొద్దిగా వెనక్కి జరగండి, అది అలా ఉన్నాయి. సార్ ఇప్పుడే రాజేష్ బాబు గారు మాట అన్నారని చెప్పి రామ ఎలక్ట్రికల్ షాపులు ఒకవేళ సైట్ ఇచ్చినట్లయితే 25,000 రూపాయలు డొనేషన్గా ఇస్తామని ప్రకటించారు. ఒక కొయ్యూరు మొత్తం అందరూ మన నియోజకవర్గం మొత్తం కేడిపేట శ్రీని గారు కేడిపేట సభ్యులు రండి. శ్రీని గారు చెప్తున్నారు. మన నలుగురు నాయుడు కూడా కనపడలేదు. వాటర్
సార్ థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. లక్ష్మణరావు గారి సార్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి. అదేవిధంగా ఇంకొక అరగంట కొంచెం మీటింగ్ ఉంది. అనంతరం తర్వాత మనం భోజన కార్యక్రమానికి వెళ్దాం. అలాగే భోజనం తర్వాత లక్కీ డీప్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మా యూనియన్ తరఫున చాలా కార్యక్రమాలు జరిగాయండి. అవన్నీ కూడా ఆయనకి మనం వినియోగించుకున్నాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన నర్సీపట్నం జిల్లా కన్వీనర్గా కాడూరు రమణ గారిని నియమించారండి స్టేట్ బ్యాంక్ నుంచి. ఆయన కొంచెం రావడం ఎంతో ఆలస్యమైంది. ఇప్పుడు వచ్చారు. ఆయన్ని సాధారణంగా స్టేజ్ మీద సార్ ఇక్కడ స్టాల్స్ నిర్వహించిన శ్రీ సాయిబాలాజీ ఎంటర్ప్రైజ్ సార్ స్టాల్స్ ఏర్పాటు చేసిన రెడ్డి మోటార్స్ అప్పలనాయుడు గారు, అలాగే సాయి బాలాజీ ఎలక్ట్రికల్స్ అధినేత సాయి బాలాజీ ఎలక్ట్రికల్స్ అధినేత ఆయన కూడా రావాల్సిన కోరుకుంటున్నాం. అలాగే రామ ఐరన్ షాప్ శ్రీరామ ట్యాంక్స్ అండ్ ఎలక్ట్రికల్ చంద్రబాబు గారు ఆయన కూడా రావాల్సిన కోరుకుంటున్నాం. అలాగే కాకినాడ తెలుపుకుంటున్నాము. మనకి ఆర్థిక సాయం చేసి ఎంకే ఎలక్ట్రికల్, అలాగే ఉన్నతి మోటార్స్ పెద్దనాయుడు గారు, అలాగే ఎలక్ట్రికల్ అసిస్టెంట్ సెంటర్, అలాగే నాయుడు గారు రెడ్డి మోటార్స్ నాయుడు గారు, అదేవిధంగా అయ్యప్ప వీరభద్ర ఎలక్ట్రికల్, అలాగే మనకు బాగా చేసిన ప్యానల్ బోర్డు తయారు చేస్తారండి. యాక్చువల్గా వాళ్ళు ఎక్కువ మొత్తంలో అమౌంట్ కూడా స్పాన్సర్ చేస్తారు. ఎక్కువ మొత్తంలో అమౌంట్ స్పాన్సర్ చేస్తారన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. హైదరాబాద్ నుంచి ఓన్లీ ప్యానల్ బోర్డ్స్, ఎర్త్, మిగతా బిల్డింగ్ మెటీరియల్స్ అన్ని కూడా వాళ్ళు మనకు సప్లై చేస్తారు. మీకు ఇచ్చిన కాంప్లెక్స్ లో మీకు కట్టగా చూడండి. రెండోది ఇలాగే సాయి బాలాజీ ఎలక్ట్రికల్ నుంచి వాళ్ళ తాలూకు ఆయన వచ్చారు. ఆయన మనకి కొన్ని సూచనలు ఏ విధంగా చేయాలని చెప్తారు. కంపెనీ సార్, ఇది ఇప్పటివరకు ఏం చేసేదంటే వేరే కంపెనీస్కి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళ బ్రాండ్ నేమ్ సప్లై చేసేది.